ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను మీతో మాట్లాడను. ఎందుకో? మా నాన్నని మీరు మావయ్య అని పిలిస్తే మీ సొమ్మ ఏమైనా పోతుందా? నువ్వు అస్సలు మాట్లాడకూడదు. ఇలానే ఉండు. ఇలాగే ఉంటాను. ఆహాహాహా, ఇలానే ఉన్నా నువ్వెంత బాగున్నావో తెలుసా? అది నాకే తెలుస్తుంది, కానీ నీకెలా తెలుస్తుంది? హే, ఆగు ఆగు. వావ్, ఇలా కూడా చాలా బాగున్నావు. ఇలా కూడా చాలా బాగున్నావు. వావ్, సూపర్బ్. హే, ఇలా కూడా చాలా బాగున్నావు. మీరు ఎన్ని బిస్కెట్లు వేసినా నేను పన్ను. ఓ, నువ్వు పడ్డావు. మనం ప్రేమలో పడ్డాం. పెళ్ళి కూడా అవుతుంది. మరి అలాంటప్పుడు మా నాన్నని మీరు మావయ్య అని పిలవచ్చు కదా? పిలవను. ఎందుకు? ఎలా చెప్పాలి? చెప్పండి. సరే అయితే చెప్పేస్తున్నా. మీ నాన్న నాకు చెప్పొద్దని చెప్పి నాతో అగ్రిమెంట్ రాసుకున్నాడు భూమి. యాక్చువల్లీ ఆ అగ్రిమెంట్ గురించి నీకు చెప్పక తప్పేలా లేదు. చెప్పండి, ఏంటి అగ్రిమెంట్? నేను ఆయన్ని మావయ్య అని పిలిచిన ప్రతిసారి కౌంట్ చేస్తాడంట. పిలుపుకి 100 రూపాయలు ఇవ్వాలని కండిషన్ పెట్టాడు. మరి నా సొమ్ము పోవడం లేదు. మిమ్మల్ని నాకు తెలుసు, మీరు ఏదోలా నన్ను నవ్వించేస్తారు. మనం ప్రేమించిన వాళ్ళు మరొకరిని ప్రేమించి మన కళ్ళ ముందే వాళ్లతో నవ్వుతూ మాట్లాడుతుంటే చూసి తట్టుకోవడం కష్టమని చెప్పాను కదా నక్షత్ర. అయినా నా మాట వినకుండా ఇక్కడికి తీసుకొచ్చావు. ఇప్పుడు బీపీ పెంచుకుంటున్నావు. అవసరమా? అవసరమే. భావన కావాలి. భావని సొంతం చేసుకోవడం కోసం అవకాశం రావాలి. ఆ అవకాశం కోసమే నేను బావ వెంట పడుతున్నాను. ఒక ఇంపార్టెంట్ బిజినెస్ కాల్ భూమి. జస్ట్ ఇప్పుడే వస్తాను. ప్లీజ్ డోంట్ మైండ్.